ఇప్పుడు పరిచయమైన 9వ తరగతిలో పరిచయమైనటువంటి సంధి పదాలు, సమాస పదాల మీద పరీక్షలో ఖచ్చితంగా అడగబడతాయి. ఇవి మనకు 9వ తరగతిలో సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి, యనాదేశ సంధి ఈ రెండింటిని పరిచయం చేయడం జరిగింది. దీనికి కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఇంతకుముందు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధులు అవి కింది తరగతిలో వచ్చినాయి అనుకోండి. వీటిని పరిచయం చేసినప్పుడు పాఠ్య పుస్తకంలో మనం వివరంగా ఇచ్చాం. అభ్యాసాలలో స్టార్టింగ్ నుండి ఆ చివరి వరకు ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత చదివించి అక్కడ ఏం చేయమన్నాడో అది ఉన్నట్లుగా చేయిస్తే దాని మీద పూర్తి అవగాహన వచ్చేస్తుంది. అట్లా సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి, యనాదేశ సంధి. ఇప్పుడు ధృతమునకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశం చెందుతాయి అనేది సరళాదేశ సంధి. అందులో క్లియర్గా ఉంటుంది. మీకు ఉదాహరణకు కూడా అక్కడ చూపించాను మీ టెక్స్ట్ బుక్లోనే. చెవి కుంకుండలం ఒప్పుగా అట్లానే గసడదవాదేశ సంధి, దీనికి కూడా ఇలా ఉదాహరణలు ఉంటాయి. మీకు పాఠ్యపుస్తకంలోనే వివరంగా ఉన్నాయి. ప్రథమ విభక్తి ప్రత్యయాల మీద కచ్చడి తప్పలు గసడదవలుగా మారుతాయని అది పూర్తిగా ఉన్నట్టు చదివి నేర్చుకుంటే సరిపోతుంది. యనాదేశ సంధి కూడా ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు ఎన్ లేక ఆదేశం అవుతాయని క్లియర్గా ఉంది. అక్కడ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అవి. ఆ వివరణ మీరు అందులో చూసుకొని తెలుసుకోవచ్చు. ఇక సమాసాలకు వస్తే కర్మధారయ సమాసం, అందులో సంభావన పూర్వపద కర్మధారయం, రూపక సమాసం ఇవి పరిచయం చేయడం జరిగింది. ఇవి కూడా మీకు అక్కడ వివరంగా ఉంటాయి. ఇక ఇవి ఉదాహరణలు మీకు టెక్స్ట్ బుక్లో కూడా పాఠ్యపుస్తకంలో కూడా ఉంటాయి.